సమంత గారు అంటే రీసెంట్గా బాగా వైరల్ అయింది. ప్రభాస్ గారు చెయ్యి పెడితే 100 కోట్లు అనేసి అన్నారు. మీరు కూడా ఆ 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిపోయారు. ఏ అంటే ఇప్పుడు వస్తుంది ఒక మండే డిసైడ్ అయిపోయారా? 100%. అంటే మీ సినిమా డైలాగే ఒకటి చెప్పాలనిపిస్తుంది. హీరోయిన్ అయినా కరెక్ట్ కథ కరెక్ట్ పర్ఫార్మెన్స్ పడితే 100 కోట్లు. సరే, బాగా చెప్పారు. అలాగే రాజు గారు, మీరు హీరోగా సమంత గారు హీరోయిన్గా ఏమన్నా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? అది ఉంటే ఏ జోనర్? అదే ఆనందం అండి. అంటే వై వెనకాల ఉంటే బాగా చేస్తున్నాం కదా. సమంత గారు కరెక్ట్. బిహైండ్ ద క్యామ్, ఐల్ బి బిహైండ్ ద కెమెరా. ఏది? థ్యాంక్ యూ. సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. ఎందుకు అని అంటే ఒక సినిమా ద్వారా కంగ్రాట్స్ కన్నా ఈ సినిమా ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, ఒక రకంగా మోస్ట్ ఇన్స్పైర్ అయ్యారు. అంటే మీ క్యారెక్టర్కి ఈ సమంత క్యారెక్టర్కి ఏమైనా వేరియేషన్ ఉందా, సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అదే అదే చెప్పారు కదా. ఐ మీన్ చాలా సిమిలారిటీస్ అయితే ఉంది. And I think maybe that's why it worked out so well. ఎస్, సో ఇప్పుడు సమాంత గారి ఫ్యాన్స్ కొంతమంది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మైక్ అక్కడ పంపించండి అమ్మా. ఒక 2 questions, లాస్ట్ 2 questions. శామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. నేను మూవీ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది, కానీ అన్కట్ వర్షన్ ఓటీటీలో వర్షన్ అయినా మంచిగా రిలీజ్ చేస్తే బాగుంటుందని. అంటే చాలా సీన్స్ ఎడిటింగ్లో పోయి ఉంటాయి, మేము అవి చూడాలనుకుంటాం కదా ఫ్యాన్స్. కొంచెం మేము చాలా చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా తీసాము. కొన్నిసార్లు అయితే 2 యూనిట్లు రన్ చేసాము. సో దర్ ఇస్ నాట్ మచ్ వేస్టేజ్. యా, కంగ్రాచులేషన్స్ శామ్, లవ్ యూ. And a last question, please. Hi Sam. First of all, double congratulations, and your success feels so personal actually. So my question is, what is your favorite scene in your movie, in Ma Inti Bangaram? Actually, I think I have 2 favorite scenes. ఎలా చెప్పొచ్చా? దెన్ విల్ బి స్పాయిలర్. వచ్చేస్తున్నాయి. ఏది? I think the climax, definitely. Sam, and ఇంకా రామ్ చరణ్ మీకు ట్వీట్ వేశారు అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టారు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ బోత్. యాక్చువల్లీ ఈ మంత్ నాకు చాలా స్పెషల్ అనమాట. పెడ్డి సక్సెస్ అయింది, మా ఇంటి బంగారం కూడా సక్సెస్ అయింది. యాజ్ ఆల్వేస్ సెట్ ఐ యామ్ Go Ram Charan. yes, go Samantha. సో నాకు మీ ఇద్దరు బాండింగ్ చాలా చాలా ఇష్టం సామ్. నో నజర్ టు యూ బోత్. Thank you. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సామ్. Hi Sam. Yes. Congrats. Hi Sam. Congrats. My only dialogue after seeing your film, గన్ను తిప్పింది చూడు ఫిదా. I'm so happy for you. Thank you. అంటే అది యాక్చువల్లీ దట్ వాజ్ అ లాంగ్ టేక్. ఓకే, సో అదే మా ప్రొడ్యూసర్ టైము. ఓకే, సో అది లాంగ్ టేక్. అది ద కెమెరా అలా తిరిగి రావాలి. సో ఐ హ్యావ్ టు హిట్ and I have to flip the gun and I have to hit again, and it's one shot. So నాకు ప్రతిసారి భయం, అయ్యా గన్ తిప్పడం, what if it falls off, and you know, so I think that was I was very very scared about that gun తిప్పడం, but I'm glad it worked out. I'm only saying గన్ను తిప్పింది చూడు to everyone. Thank you. మీరు వన్ టేక్ చూసారా సినిమాలో? స్పాట్ చేయగలిగారా? శామ్ చేసిన 1 టేక్ యాక్షన్ బస్లో కాదు, కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్. లేదు, 1 టేక్ షాట్ ఉంది. కాదు ఆహా, అది ఉంది కానీ కాదు ఫుల్ 1 టేక్. 1 టేక్లో తీసామండి. అంటే ఒకటే టేక్, కట్టలేదు దానికి. ఆటో దగ్గర ఫైట్ చేస్తుంది నలుగురిని, అది కట్టలేదు, కింద పడుతుంది, తంతారు పాపం, లేచి. అది చెప్పేశాను నేను ఆల్రెడీ.
Thank you so much to all Thank the you. media. Thank you Okay. to all the fans. So check. This is since there are at least మా distributors and exhibitors ని థ్యాంక్ చేయాలి ఈరోజు. That's one that set we really want to thank them today. I think last 4 daysలో నేను రాకేష్ వాళ్ళకి పెట్టిన టార్చర్ అసలు నార్మల్గా లేదు. సో ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, ఉషా మూవీస్, శ్రీ వెంకటేశ్వర distributors, then Think Studios and Pratyangara, all of them, and Karmik Films for Orissa and AA Films in Bombay. Ade Swapna Dutt and Usha Movies. So just wanted to really thank all of them. They have really gone out of the way to, అంటే ఇట్లా షోస్ పడుతున్నాయి, ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఒక్క ఫోన్ వెళ్తే they've just taken and believed the film as their own. So really want to thank them. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం అందరు డిస్ట్రిబ్యూటర్స్కి ఓవర్ఫ్లోస్ వచ్చాయని చెప్పారు. ఐ థింక్ సెకండ్ టైం సెకండ్ డేకే ఓవర్ఫ్లోస్ వచ్చేసాయి. సో మా 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 ఇంకో ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు. ఆయన ఫేస్లోని ఆనందం చూస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ సో థ్యాంక్ యూ హిమాంక్, మమ్మల్ని ఇంత టైట్ బడ్జెట్లో చేయించినందుకు. I want to specially thank మా డైరెక్టర్స్, మా యాక్టర్ అందరినీ బాగా కోఆపరేట్ చేసి డబుల్ షిఫ్ట్స్, ట్రిపుల్ షిఫ్ట్స్ చేసినందుకు. ఈరోజు రోజు సరిపోదా అండి? చాలా మంచి ప్రొడ్యూసర్ అండి తను. నిజంగా చెప్పాలి, మేము ఇందాక అంతా కొంచెం ఆడుకున్నాం కానీ చాలా విపరీతమైన ప్రెషర్ని చాలా తట్టుకున్నాడు తను. ఎందుకంటే రాజు గారు చెప్పినట్టు మాకు అందరూ మేము డబ్బులు పెట్టేస్తామని ఎవరు రాలేదు, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కానీ షెడ్యూల్ ప్లాన్ చేయాలి, మాకు షెడ్యూల్ ఒక్కరోజు కూడా బ్రేక్ అవ్వనివ్వకుండా ఎలాగో మేనేజ్ చేసి డబ్బులు తెచ్చేసి మా వర్క్ కంప్లీట్ చేయించాడు హిమాంక్. ఐ థింక్ రియలీ డిడ్ అ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ అమేజింగ్ జాబ్. One last thing to my technicians, my DOP Om Prakash garu. Om Prakash నాకు 15 ఏళ్ళుగా తెలుసు, కానీ ఇన్నేళ్ళకి మేము నా ఫస్ట్ సినిమా చేయాల్సింది, కానీ వీ గాట్ అ ఛాన్స్ టు వర్క్ నౌ. హీ వాస్ ఫెంటాస్టిక్, వెరీ ఫాస్ట్ అండ్ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ మాకు చాలా కష్టమైన పరిస్థితిలో వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్, మిక్కీ జే మేయర్, మహేష్ నారాయణ్ అండ్ మహేష్ శంకర్ అండ్ సురేష్ బొబ్బిలి, ముగ్గురు really helped us out at a very very difficult and crucial time, and big thanks to them. వాళ్ళకి సినిమాకి సంబంధం కూడా లేదు, జస్ట్ మేము ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చి హెల్ప్ చేశారు. అండ్ మిక్కీ గారి అసిస్టెంట్ వెంకీ ఆల్సో గ్రేట్ జాబ్. రాజ్ గారిది ఐడియా అండి, అక్కడ పలకలు కొట్టడము, శామ్ వచ్చిన టప్పర్ అని కొట్టేది, అది లాస్ట్ మినిట్ వచ్చిన థాట్. అండ్ వెంకీ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేశారని దాని పే ఆఫ్ హ్యూజ్గా ఉంది థియేటర్లో. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ హూ హెల్ప్డ్ us అవుట్. అండ్ మా ఉల్లాస్ హైడూర్ మై ప్రొడక్షన్ డిజైనర్. అండ్ పల్లవి సింగ్, చీరల గురించి అందరూ అడుగుతున్నారు. పల్లవి డిడ్ అ గ్రేట్ జాబ్.